మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈసారి వైసీపీ గవర్నమెంట్ అనేది భూస్థాపితం అయిపోద్దని మేము. అమ్మ నమస్తే అమ్మ. ఏదైతే వైసీపీ నాయకులందరూ ఆరోపిస్తూ ఉన్నారు, ఈ రోజున కూటమి ప్రభుత్వమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డు విషయంలో కల్తీ చేసింది, చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ ద్వారానే దానికి నెయ్యి సరఫరా చేశాడని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు మీరేం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమండి, వీళ్ళు ఇంకా 11 సీట్లకి మేము పరిమితం చేసినా సరే ఇంకా వీళ్ళు అవాస్తవాలు మాట్లాడటం, లేదంటే ఒక అసెంబ్లీని గౌరవించడము. అసెంబ్లీలో ఈరోజు ఏం కావాలండి జనాలకి? ఏదన్నా ప్రజల సమస్యలు ఉంటే, మన బిల్ గేట్స్ గారు వచ్చారండి, ఏమైనా కంపెనీలు వచ్చినాయా, లేదంటే ఆయన ఏం మాట్లాడారు, లేదంటే ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఏం అభివృద్ధి చెందింది, లేదంటే ఇస్తామన్న లీడింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఇస్తానన్న హామీలు ఏమన్నా నెరవేర్చలేదా, లేదంటే మీరు ఆ రోజు చేసినట్టుగా మాట ఇచ్చి బటన్ నొక్కినట్టుగా ఏమైనా నొక్కారా ఏంటి అనేది మాట్లాడడం కోసం, ప్రజలకు తెలియడం కోసం ప్రతిపక్ష హోదా, అలాగే అధికార పక్ష హోదా అంటారండి అసెంబ్లీ అంటే. మరి వీళ్ళ ఉద్దేశం ఏంటండి? మేము గత 5 సంవత్సరాలు అసెంబ్లీని నాశనం చేసినందుకు, రాష్ట్రానికి ఏ ఒక్క కంపెనీ కూడా తేనందుకు, రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టినందుకు మేము 11 సీట్లకు పరిమితం చేసామండి. అయినా సరే వీళ్ళ ధోరణి మానుకోకుండా, అసెంబ్లీని రన్ అవనివ్వకుండా, జరిగే అభివృద్ధిని అసెంబ్లీలో ప్రజలకు తెలియకుండా, ఎందుకంటే మేము వెళ్ళాం కదండి ప్రతిసారి చంద్రబాబు నాయుడు వెనకాలో, లోకేష్ గారి వెనకాలో మేము వెళ్ళాం కదండి, చూడం కదా. మాకు తెలియాలంటే ఎలాగంటే అసెంబ్లీలోనే, లేదంటే పేపరో వార్తల్లోనో తెలుస్తుంది. అసెంబ్లీలో ఏమైనా ఉంటే కనుక వీళ్ళు ఇప్పుడు అధికార పక్షం అంటే ప్రజల కింద మేమేమనుకుంటామండి, మనం ఓటేసి గెలిపించాం, ప్రభుత్వం వచ్చింది, మనం ఓటేసి గెలిపించినందుకు వీళ్ళకి మనకి ఏం చేస్తున్నారు అనేది తెలియాలి అని అంటే కనుక వాళ్ళు అన్నీ ఏమైనా బయట పెట్టాలి అని అంటే ప్రతిపక్షం ఉంటే అసెంబ్లీలో బయట పెట్టిద్ది అని విందాం అనుకుంటామండి. వీళ్ళు ఏమీ మాట్లాడకుండా 5 సంవత్సరాలు కల్తీ జరిగింది అంటున్నారండి. మీరు కరెక్టే, అసలు అంటే మొన్నటిదాకేమో కల్తీ జరగలేదు అసలు అన్నారు. సిట్టు చెప్పిందని రాష్ట్ర ప్రజలందరూ కూడా సిట్టును కూడా తప్పు పడతారా మీరు అని అనేసరికేమో ఈ రోజున జరిగింది హెరిటేజ్ వల్ల జరిగింది. అసలు హెరిటేజ్లో నెయ్యి ఉందండి? హెరిటేజ్ కంపెనీ నెయ్యి తయారు చేస్తుందా, లేదంటే చీజ్ తీసుకెళ్ళి కలిపారని చెప్పపోయారండి పోనీ? ఎందుకంటే హెరిటేజ్లో ఉంది, చీజులు ఇలాంటివి ఉంటాయి, ఉత్పత్తులు ఉంటాయి, ప్రజలు మేము వాడమండి. హెరిటేజ్ కంపెనీలో నెయ్యి ఉందని మీరు ఎట్లా ఇది చేస్తున్నారు? పాలు కల్తీ అంటారు, లేదంటే ఇంకోటి అంటారు. అది సరేనండి, కల్తీ జరిగిందని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. మరి మీ బాబాయ్ గారు అవునండి సిట్టు చెప్పింది నిజమే, కల్తీ జరిగిందని, మీ సొంత బాబాయే కదండి, మీ సొంత బాబాయే కదా చెప్పింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది, సిట్టు ఎవరెవరు దోషులో తేల్చిందని మాట్లాడుతుంటే, మరి మీకు ఏదైనా సాక్ష్యాలు పెట్టి గవర్నమెంట్ మాట్లాడుతుందండి. మీరు అలా ఏ సాక్ష్యం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? మీరు సాక్ష్యాలు పెట్టి మాట్లాడండి. సాక్ష్యాలు అసెంబ్లీలో మీరు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు? ప్రతిదీ లోకేష్ గారు మీకు సవాల్ విసురుతున్నారు. మీకు 11 మందికి టీంకి సైకో జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుందో లేదో. మీరు ఏదైనా ఉంటే కనుక అవాస్తవాలు మాట్లాడటం కాదండి, మీరు సాక్ష్యాలు తీసుకురండి. సాక్ష్యాలు తీసుకొచ్చి అసెంబ్లీలో ఆ సీట్ ఆయనకు సమర్పించి మీరు మాట్లాడితే కనుక మేము కూడా వింటాం అది ఎంతవరకు నిజం అనేది. గతంలో వైసీపీ నాయకులు ఎన్నో డైరీల పేరుతో ఇలా కబ్జాలు చేసే, చంద్రబాబు ఇలా చేశారని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు కొత్తగా ఇందాపూర్ అనే సంస్థతో చంద్రబాబు హెరిటేజ్ సంస్థ నెయ్యి కొని దాన్ని కల్తీ రూపంలో పంపించారని చెప్పి కూడా వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు. నిన్న అసెంబ్లీ మండలిలో కూడా వాళ్ళందరూ కూడా ధర్నాకు కూడా దిగారు అసెంబ్లీలో. ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, మరి మీరు సరేనండి, ఓకే, ఆధారాలు ఏవండి? మీరు నోటి మాట కాదు కదా అక్కడ, మీరు అన్నవన్నీ ప్రజల కింద మేము వింటున్నామండి. మీరు ఆధారాలు చూపించమని అసెంబ్లీలో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే మీరు నిన్నంతా గోల్ చేశారండి. ఇవాళైనా సరే ఆధారాలు పట్టుకుని వెళ్ళండి అసెంబ్లీకి. ఆధారాలు తీసుకుని వెళ్తే మేము చూస్తాం కదండి, ప్రజల కింద మేము అసెంబ్లీ చూస్తున్నాం, మీరు ఆధారాలు చూపిస్తారు. గవర్నమెంట్ చట్టం ఊరుకోదగండి. మీరు సాక్ష్యాలు తెస్తే, ఇప్పుడు సాక్ష్యాలు ఉండబట్టే కదండి కల్తీ జరిగింది నిజంగా లడ్డూలో అని చెప్పి సిట్టు నిర్ణయించింది. అలా ఈరోజైనా మీరు సాక్ష్యాలు తీసుకుని వచ్చి మాట్లాడండి. హెరిటేజ్ సంస్థ వాళ్ళు నిన్న అది ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారండి? అసలు హెరిటేజ్లో నెయ్యి అనేదే లేదు, నెయ్యి అనే ప్రోడక్టే మేము తయారు చేయమని చెప్పారు. మరి అది మీకు వినబడట్లేదండి? మీరు వినబడి కూడా మీరు అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు సాక్ష్యాలు తీసుకురండి. సాక్ష్యాలు తీసుకొస్తే ప్రజల కింద మేమండి తీర్పిచ్చేది. ఏ గవర్నమెంట్కైనా తీర్పిచ్చేది మేము. రేపు ఏదన్నా మీరు నిరూపిస్తే తీర్పిచ్చేది మేము. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ మాట మాట్లాడినా, ఏ అవినీతి జరిగిందన్నా సరే మీరు సాక్ష్యాలు తీసుకురండి. సాక్ష్యాలు తీసుకొస్తే గవర్నమెంట్ ఉంటుంది, లేదంటే చట్టాలు ఉంటాయి, అవే చూసుకుంటాయండి. మీకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి అడగదలుచుకున్నానండి, మీకు దేవుడు అంటే భక్తి లేదు,
ఒక అసెంబ్లీ సీటు ఆయన పెద్ద ఆయన అంటే గౌరవం లేదు, గవర్నర్ గారు ప్రసంగం అంటే గౌరవం లేదు, చట్టాలన్నా భయభక్తులు లేవు, ఏది కూడా లేదండి. మీరు రాష్ట్రాన్ని ఇంకేం చేద్దాం అనుకుంటున్నారండి? అసెంబ్లీ జరిగేదే కొన్ని రోజులండి. అసెంబ్లీని ఉన్న ప్రజల సమస్యల్ని తెలియనియకుండా మీరు అసెంబ్లీలో ఇవన్నీ డామ్ అని, లేదంటే పోడియం మీదకి వెళ్ళిపోయి ఇవన్నీ చేసి, లేదంటే వాకౌట్ 11 నిమిషాలకి వెళ్ళిపోవడం, 11 మందిని తీసుకురావడం. ఏమండి, ఇంకా మీరు రాష్ట్రానికి ప్రతిపక్షంలో ఉన్న అమ్మో ఈ గవర్నమెంట్ బాగాలేదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా బాగా అడుగుతున్నారు, వీళ్ళు సమాధానం లేదని మేము అనుకునే కదండి రేపు ఓటు వేసేది. మీరు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ ఓటు అడుగుదామనో, లేదంటే ఇంకోసారి అసెంబ్లీకి వద్దామనో ఇంత రచ్చరచ్చ చేసి జరిగే కార్యక్రమాలు జరగనివ్వకుండా పోయినసారి అలాగే చేశారు. పోయినసారి మేము ఓటేసి గెలిపించినందుకు ఏం చేశారండి? 5 సంవత్సరాలు కూడా అసెంబ్లీని జరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు అలాగా బూతులు తిట్టడం, లేకపోతే వాళ్ళ నారా భువనేశ్వర్ గారు ఎలాగా ఇవన్నీ మాట్లాడడం, మీ ఆ టీం అందరికీ ఇంకా ఇదే పని అండి ఎల్లకాలం. ఈ 11 సీట్లు కూడా ఇంకా ఈసారి మేమేం చేస్తామంటేనండి, వైసీపీ అనే రాజకీయ పార్టీని భూస్థాపితం చేసి అసెంబ్లీని నెక్స్ట్ సారైనా ప్రశాంతంగా జరిగేలా చూసుకుంటామండి. మేడం, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో చూసాం మనం, ఏదైనా దేవస్థానానికి వెళ్తే తిరుపతి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సంతకాలు పెట్టిన దాఖలు చూడాలి, నేను పెట్టనని చెప్పి కూడా చెప్పేశారు. అలాంటి మనిషికి హిందూ సంప్రదాయాల పట్ల ఎలాంటి గౌరవం ఉంది అనుకోవచ్చు వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ? ఆయనకి అసలు దేవుడు అంటే భక్తి కానీ గౌరవం కానీ, చట్టం అంటే భయం కానీ గౌరవం కానీ ఏదీ లేదు కాబట్టే ఆ రోజున ఇంట్లో అంత పెద్ద వెంకటేశ్వర స్వామి సెట్టుని ఇంట్లో వేయించుకుని పూజలు చేపించి ప్రసాదం ఇస్తే పక్కన పడేసి, కెమెరాలు ఉంటాయి, రాష్ట్ర ప్రజలు చూస్తారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, నా మనస్తత్వం ఏంటో అర్థమైపోద్ది, నేను ఎంత సైకోతనం ప్రదర్శిస్తున్నానో, రాష్ట్రాన్ని హిందుత్వాన్ని నాశనం చేయడానికి నేనే ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను ఎంత దుర్మార్గం చేస్తున్నాననేది కనిపించేలాగా అన్నీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక జగన్మోహన్ రెడ్డి గారేనండి. అంటే అలాంటి వాళ్ళకైతే నమ్మకం లేదంటారు హిందూ సంప్రదాయం పట్ల? లేదండి, ఆయనకు అసలు సైకోతత్వం తప్ప ఆయనకి దేని మీద లేదండి, ఏ సాంప్రదాయం మీద కూడా లేదండి. ఆయనకి ఉన్నట్టయితే ఏదో ఒకదాన్నైనా గౌరవించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారండి, ఎవరికి నచ్చిన ఇదిని వాళ్ళు ఫాలో అవుతారండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్మదనం, ఆయన రాష్ట్రాన్ని నాశనం చేయాలి, అదొకటేనండి ఆయన అంతర్మదనం. రాష్ట్ర ప్రజల మీద ఇంత ఖర్చు ఎందుకు? కల్తీ సరే హెరిటేజ్ దాంట్లో జరిగిందన్నారండి, అసలు అది ఎప్పుడు జరిగిందండి? మీ హయాంలోనేగా, మీరేగండి గవర్నమెంట్ లీడ్ చేసింది. లేదంటేనేమో బాబాయిని చంపేసి దాన్నేమో టీడీపీ గవర్నమెంట్ కట్టడానికి చూసారండి. నారాసుర చరిత్ర ఏదో రాశారు, ఎవరి గవర్నమెంట్లో జరిగిందండి? అలా నారాసుర అయితే మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు? మీ దగ్గర ఆధారాలేవి, మీ దగ్గర సాక్ష్యాలేవి? మీకు చట్టం అంటే గౌరవం ఉంటే ఈ రోజుకైనా అసెంబ్లీలో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే పట్టుకొచ్చి మాట్లాడండి, మేము వింటాం. ఎవరో కాదండి, మేము వింటాం, చట్టం కూడా కాదు, ప్రజలు మేము వింటాం, మేము తీర్పిస్తాం. అర్థమైందండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసెంబ్లీని మాకు ఓటేసినట్టుగా మేము ఓటేసినందుకు మాకు హక్కు ఉందండి, అడిగే హక్కు ఉంది, గవర్నమెంట్ని అడిగే హక్కు ఉంది, ప్రతిపక్షాన్ని అడిగే హక్కు ఉంటుందండి. మీరు అసెంబ్లీని జరగనివ్వకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈసారి వైసీపీ గవర్నమెంట్ అనేది భూస్థాపితం అయిపోద్దని మేము తెలియజేస్తున్నామండి.